ఇలాంటి మోసాల పట్ల మీరు జాగ్రత్త వహించండి. 2-3 మంత్స్ బ్యాక్ నాకు తెలిసిన వ్యక్తికి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ 3,50,000 అప్రూవల్ వచ్చింది. సో మీరు డాక్యుమెంటేషన్ పంపించినట్లయితే లాగిన్ చేసి మీకు చెప్తాము అని అన్నారు. వెంటనే ఆయన ఏం ఆలోచించకుండా, ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు కనుక 3,50,000 వస్తే ఆ కష్టాలు తీరిపోతాయని ఆశతోని తన డాక్యుమెంట్స్ అయితే పంపించారు. డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత వాళ్ళు లాగిన్ చేసి ఒక మెసేజ్ని అయితే పంపిస్తారు. 3,50,000 ప్రీ అప్రూవ్డ్ అయినట్టుగా ఒక మెసేజ్ పంపిస్తారు. సో మీకు మళ్ళీ కాల్ చేస్తారు. సార్ మీకు 3,50,000 ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చింది. సో మీరు కొన్ని పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ పంపించమని అడుగుతారు. సో అడిగిన తర్వాత మీరేం చేస్తారు? ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో పంపిస్తారు. హడావిడి 2 డేస్ అయితే హడావిడి చేస్తారు. దాని తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు. సార్ మీకు శాంక్షన్ అయిపోయింది. సో ఫేక్ శాంక్షన్ అయితే ఒకటి పెడతారు. సో దాని తర్వాత మీకు సార్ ఈ శాంక్షన్ అయిపోయింది. సో అగ్రిమెంట్ చేయాలంటే మీరు ముందుగా 10,000, 15,000 కట్టాలి సార్ అంటారు. సో 10,000-15,000 కట్టేస్తారు. మళ్ళీ 1-2 డేస్ హడావుడి చేసి దాని తర్వాత సార్ ప్రాసెసింగ్ ఫీజు 20,000-30,000 కట్టాలి అంటారు. సో మీరు ప్రాసెసింగ్ ఫీజు 20,000-30,000 కడతారు. దాన్ని మళ్ళీ ఇంకా హడావిడి చేస్తారు. సో సార్ తర్వాత మీకు చెక్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా 20,000 కట్టాలి అని అంటారు. సో దాన్ని కూడా మీరు పంపించేస్తారు. సో దాని తర్వాత వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఒకవేళ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ సిమ్ అయితే వాళ్ళ పేరు మీద ఉండదు. సో ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు. సో ఇలాంటి మోసాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. మీకు కూడా కానీ ఎలాంటి కాల్స్ కానీ వచ్చినట్లయితే ఇగ్నోర్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్ అంటే మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఢిల్లీ నుంచి కాల్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. హైదరాబాద్ నుంచి కాల్స్ వచ్చినట్లయితే ఆఫీస్కి విజిట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఆ విజిట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మోసం జరిగితే మీకు అడ్రస్ అనేది మీ దగ్గర ఉంది. సో ఇలాంటి మోసాలకు మోసపోకుండా జాగ్రత్త వహించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి.